భాస్కర్ ఒల్గొండ ఎంబీఓని. ఈరోజు ఒల్గొండ మండలంలోని ఎడ్యుకేషన్ సంఘం పాఠశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో మన ఊరు మనబడికి సంబంధించినటువంటి నిధులు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పనిచేసిన దానికి కావాల్సిన అమౌంట్ రాలేదనే ఉద్దేశంతో మాజీ సర్పంచ్ పనులు చేసినటువంటి రామిరెడ్డి గారు గేటుకు తాళం వేయడం జరిగింది. వాస్తవానికి ఆ పాఠశాలకు మన ఊరు మనబడి కింద 2023లో 28,31,715 రూపాయల ప్రొసీడింగ్స్ తోటి ఫండ్స్ శాంక్షన్ కావడం జరిగింది. వివిధ రిపేర్ల కింద కొత్త డైనింగ్ హాలు, కిచెన్ షెడ్ రిపేర్స్, ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటిది వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఎంపీ రికార్డ్ అయింది. తనకు 5,20,000 చిల్లర అమౌంట్ మాత్రమే రావడం జరిగింది. మిగతా అమౌంట్కు సంబంధించినటువంటి అనేక సార్లు ప్రధానోపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మేము కూడా ఇట్లా హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈఓ గారు, డిఓ గారి దృష్టికి, డిఓ నుండి కలెక్టర్ పై అధికారుల దృష్టిలో తీసుకుపోవడం జరిగింది. దానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు రావాల్సింది కాబట్టి ఆయన ఈరోజు గేటుకు తాళం వేయడం అనేది జరిగింది. నిజానికి అది ఇట్లా చేయకూడదు. తను ఉదయం 7-7:30 ప్రాంతంలో ఇట్లా గేటుకు తాళం వేసిన విషయాన్ని అక్కడ స్వీపరు, తర్వాత 10th క్లాస్ స్పెషల్ క్లాస్ సంబంధించిన టీచర్ వచ్చిన తర్వాత 7:30కు హెడ్ మాస్టర్ గారికి తెలియగానే హెడ్ మాస్టర్ గారు అక్కడ లోకల్ ఉన్న ఎవరైతే లాక్ ఇష్యూ తన మాజీ సర్పంచ్ గారు ఆయన వర్క్ ఇష్యూ కాబట్టి ఎమ్మడే ఫోన్ చేసి అట్లా వేయడం కరెక్ట్ కాదని చెప్పి ఎమ్మడే సార్ కూడా బయలుదేరి వచ్చి విలేజ్ల సమక్షంలో విలేజ్లతో మాట్లాడి ఎమ్మడే గేట్ తీయించడం జరిగింది. 8:35 గేటు తీయించారు. అప్పటి వరకు 10వ తరగతి సంబంధించిన విద్యార్థులు కొద్దిసేపు బయటనే వెయిట్ చేయడం జరిగింది టీచర్తో సహా. తర్వాత రెగ్యులర్గా వచ్చే మిగతా క్లాస్ విద్యార్థులకు అందరూ కూడా లోపలికి తర్వాత 8:30 తీయడం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరగలేదు. అయినా తను రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే దానికోసము అధికారుల దృష్టికి పదే తీసుకుపోవాల్సి ఉండే. గేటుకు తాళం వేయడం అనేది సరైన చర్య కాదని మేము హెడ్ మాస్టర్ గారు అక్కడ దాన్ని పరిశీలించి స్థానిక పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. నా పేరు శ్రీనివాసరెడ్డి, జెడ్పిహెచ్ఎస్ సంఘం పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఈరోజు ఒక సంఘటన ఏం జరిగిందంటే, ఉదయం 7 గంటలకి మా పాఠశాల స్వీపర్ పాఠశాల వెళ్ళేసరికి ఈ పాఠశాల గేటుకి తాళం వేయటం జరిగింది. ఆమె వెంటనే నాకు ఫోన్ చేసి ఇట్లా తాళం వేసినాం సార్ అంటే, తెలుసుకో అంటే అతను ఎవరంటే గతంలో పనిచేసినటువంటి అంటే మాజీ సర్పంచ్ గారు శ్రీ రామిరెడ్డి గారు తాళం వేయడం జరిగింది. వెంటనే నేను వారికి ఫోన్ చేశాను. చేస్తే వారు చెప్పిన విషయం ఏంటంటే, మన ఊరు మనబడి ప్రోగ్రాంలో భాగంగా గత ప్రభుత్వంలో మరి 28,31,000 రూపాయలు పాఠశాలకు మరమ్మతుల కోసం, డైనింగ్ హాల్ కోసం, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, కిచెన్ గది ఏర్పాటు కోసం మంజూరు చేయడం జరిగింది. అట్టి నిధులని వారు మరి ఖర్చు చేసి వర్క్ పూర్తి చేశారు. చేసిన సందర్భంలో నేను వెళ్ళిన తర్వాత ఏఈ గారు 5,23,000 రూపాయలకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ డబ్బులను వారికి ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు 23 లక్షల రూపాయలు వారికి రావాల్సి ఉన్నదని, ఆ డబ్బులు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ వెళ్ళినా కూడా